బాల్యంలో, పెంపకంలో వచ్చినటువంటి భయము కేవలం భయంగానే ఉండక అనేక వికృత రూపాలను ధరిస్తూ ఉంటుంది. ఈ భయం ధరించే రూపాల్లో ప్రమాదకరమైంది ఏంటంటే, ప్రతి ఒక్క చిన్న సంఘటనని ఏదో ఒక దానికి ముడిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఈ పని చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందేమో, నేను ఇలా చేయటం వల్ల ఈ దెబ్బ తిన్నానేమో, నేను ఇలా చేయటం వల్ల ఈ ఇబ్బంది నాకు వచ్చిందేమో, ఇలా ప్రతిదానికి ఇంకొక దానికి ముడిపెట్టడం జరుగుతుంది. ఈ భయం యొక్క రూపం ఇది భయానకం. మనం ఏ పని చేయాల్సి వచ్చినా చెయ్యలేని దుస్థితిలో పడిపోయే అవకాశం ఉంటుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఈ భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఈ పని చేశాను నేను, ఏం జరుగుతుందో, ఈ పని చేయకపోతే ఏం జరుగుతుందో. అంచేత ఒక రకంగా ఏ పని చేయకుండా ఒక స్తబ్దతలోకి జీవితాన్ని నెట్టేసే అవకాశం కూడా ఉంది ఈ భయానికి. భయం నుంచి పుట్టుకొచ్చే ఇతర ఇబ్బందులు కూడా గమనించుకుంటూ ఉండాలి. సెంటిమెంట్ రూపంలో బయటపడచ్చు. ఏదైనా ఒకదానికోటి ఇందాక చెప్పుకున్నట్టుగా ముడిపెట్టుకునే పరిస్థితి. పొద్దున్నే లేచాను, ఇది చూశాను, ఏం జరుగుతుందో, ఏదో ఒకటి జరిగిందంటే ఇది దాన్ని ముడిపెట్టడం, దానివల్ల ఇది జరిగింది. పొద్దున్నే ఫలానా వ్యక్తి ఏం జరుగుతుందో, ఇది దానివల్ల జరిగిందని ముడిపెట్టడం. ఇలా జరిగిన సంఘటనకి ఏదో జరిగిన ఇబ్బందికి రెంటికి ముడిపెట్టడం. అంటే ఏ సంఘటన కూడా విడిగా జరగదనే ఒక నమ్మకం. మనకొచ్చే ఇబ్బంది ఏదైనా సరే దీనివల్ల జరుగుతుంది అనుకున్నాం, దానివల్ల జరుగుతుంది అనుకున్నాం, నేను ఇలా చేయడం వల్ల ఏదో వచ్చింది, ఎలా జరుగుతుందో ఎలా వచ్చింది. అంటే సాధారణంగా జరిగే సంఘటనలు కూడా భయము మరొక దాంతో ముడిపెట్టడం ద్వారా మనసుని మరింత బలహీనత చేస్తూ పోతుంది. చివరికి వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితిలో స్తబ్దతగా ఉండే పరిస్థితి కూడా క్రియేట్ చేయగలదు ఈ భయం. అంచేత భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, సెంటిమెంట్స్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే బహు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఏ పని చేయలేని దుస్థితిలో పడిపోయే అవకాశం ఉంది. అంచేత భయం అన్నది మనకి ఏర్పడి ఉందన్నట్లయితే దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కటి వదులుచుకు తెరాలి. డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించాలి, ఎలిమినేట్ చేయాలి. సెంటిమెంట్ ప్రతి ఒక్కటిని ఎలిమినేట్ చేయాలి. అది తీవ్ర రూపం ధరించినట్టు సెంటిమెంట్ని ఎదిరించి తీరాలి. భయాన్ని, సెంటిమెంట్ అని, ఓసిడీల్ని, డైలమాల్ని, సందేహాల్ని, హెజిటేషన్స్ని, వీటన్నిటిని వదులుచుకుంటే తప్ప మనము ఈ భయాన్ని ఎదిరించలేము. కాబట్టి భయం ఎదిరించడానికి వాటన్నిటిని కూడా వదులుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలి. అది వ్యక్తే చేయాలి కాబట్టి వ్యక్తే పూనుకోవాలి. ఒక యుద్ధం చేస్తున్నట్టుగా భావిస్తే తప్ప ఆ భయాన్ని, భయం నుంచి పుట్టే వికృత చర్యల్ని మనం అడ్డుకోలేము.